హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో ఈరోజు మనం ఐవీఎఫ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో హయ్యర్ ఏజ్లో చేసుకుంటే ఎట్లా ఉంటుంది, ఏ విధమైన కాంప్లికేషన్స్ అనేవి ఉండొచ్చు, సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నార్మల్గా ఏంటి అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, వన్స్ మనకి ఎల్డర్లీ ఏజ్ క్రాస్ అయింది, 35-37 క్రాస్ అయింది, మనకి ఏజ్ 40 అప్రోచ్ అవుతుంది, 40 క్రాస్ అయింది అంటే ఎగ్ కౌంట్ అనేది మనకి తగ్గుతూ ఉంటుందన్నమాట. సో మనకి ఏంటి అంటే లేడీలో ఎప్పుడైనా కూడా ఎగ్ మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారనమాట. సో వన్స్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో మనకి ఎప్పుడైతే 40 ఇయర్స్ అట్లా క్రాస్ అయిందో, అట్లా టచ్ అయిందో, మనకి స్టీప్ డిక్లైన్ అనేది ఉంటుందన్నమాట, ఎగ్ క్వాంటిటీ కానీ సో ఎగ్ క్వాలిటీ కానీ. సో ఈ మధ్యకాలంలో కూడా మనకి ఇట్లా ఏజ్ అంటే ఎల్డర్లీ ఏజ్లో ప్లాన్ చేసుకోవడము, అంటే మ్యారేజ్ చేసుకోవడం కూడా కొంతమంది మనకి 40 ఇయర్స్లో చేసుకోవడము, సో కెరీర్ పరంగా దేని పరంగా కానీ సో మనకి 40 ఇయర్స్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది కూడా ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో కొంతమంది ఏంటి అంటే అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసి వన్స్ 40 అనేది వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారనమాట, సో ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేసుకోవాలి, ఇట్లా వేరే ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వేరే అంటే మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో కూడా అడ్వాన్సెస్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి వన్స్ లేడీ 40 అంతకంటే ఎక్కువ క్రాస్ అయినా కూడా మనకి ప్రెగ్నెన్సీ తెప్పించే ఛాన్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు యూరోపియన్ ఫారిన్ కంట్రీస్లో కూడా నార్మల్గా మనకి ఏజ్ 40 క్రాస్ అయినా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ స్పాంటేనియస్ కన్సెప్షన్ చూస్తున్నాం. సో అది మనకి అన్వయించుకుంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మన దగ్గర ఏంటి అంటే 5 ఇయర్స్ ముందుగానే ఏజ్ వచ్చేస్తుంది అనమాట. అంటే వాళ్ళలో యూరోప్లో 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఎలా ఉంటారో మనకి 40 ఇయర్స్లో అది వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళల్లో 40 ఇయర్స్ తీసుకుంటే మనకి 35 ఇయర్స్ లేడీలో ఆ చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. సో మనకి ఏజ్ అడ్వాన్స్మెంట్ అనేది కూడా ఉంటుంది ఇండియన్ ఉమెన్లో యూరోపియన్ ఉమెన్తో కంపేర్ చేస్తే. సో అట్లా అనమాట. సో వన్స్ మనకి ఇప్పుడు ఈ ఐవీఎఫ్ అనేది ప్రాసెస్ మనం వన్స్ 40 ఇయర్స్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో చేసుకుంటే మనకి ఎంతవరకు సక్సెస్ ఛాన్స్ అనేది ఉంటుంది అంటే నార్మల్గా కూడా మనము ఎప్పుడైనా కూడా ఎగ్ నెంబర్స్ని బట్టి చెప్తామన్నమాట. ఇప్పుడు మనకి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది యూజువల్గా మనం 45-50% వరకు అని చెప్తాం. కానీ వన్స్ ఏజ్ క్రాస్ అయింది, ఎగ్ నెంబర్స్ అన్నీ నార్మల్గా ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి 20-25% అనేవి ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి అబార్షన్స్ రిస్క్ అనేది కూడా వన్స్ ఏజ్ క్రాస్ అయింది అంటే క్రోమోజోమల్ ఇప్పుడు ఎనామలీస్, ఎన్యూప్లాయిడీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అబార్షన్ రిస్క్ అనేది కూడా మనకి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు వన్స్ మనకి ఏజ్ 25 ఇయర్స్ 28 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 10-12% అబ్నార్మల్ బేబీ రిస్క్ ఉంటే మనకి 40 ఇయర్స్ అట్లా వచ్చింది అంటే అరౌండ్ 40% రిస్క్ అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ మనకి +1 ఇయర్ అనేది క్రాస్ అయినా కూడా మనకు ఆ రిస్క్ అనేది 2-3% అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అట్లాగే మనకి ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా వన్స్ మళ్ళీ మనకి 1 ఇయర్ పెరిగింది, 40 +1 ఇయర్ పెరిగింది అంటే మనకి సక్సెస్ రేట్ అనేది కూడా అరౌండ్ 2-3% అట్లా డ్రాప్ అయిపోతుంది అనమాట. సో వన్స్ మనకి 40 ఇది ఏజ్ క్రాస్ అయింది అంటే మనకి ఎవ్రీ మంత్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఏజ్ అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో ఒక 3 మంత్స్ 4 మంత్స్ వేరే ట్యాబ్లెట్స్ చూస్ చేసి ఎగ్ నెంబర్స్ని పెంచుకొని ట్రీట్మెంట్స్కి వెళ్తాను అనే ఆలోచన మనకి అంటే సరిగ్గా ఉండదన్నమాట. ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ కూడా డ్రాస్టిక్గా ఒక 3% అట్లా మనకి ఎగ్ నెంబర్స్ కానీ క్వాలిటీ కానీ డిక్లైన్ అవుతూ ఉంటుందన్నమాట. సో వన్స్ ఏజ్ 40 క్రాస్ అయింది అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట లేడీలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ మనకి ఏ విధంగా చేసుకోవాలి అంటే యూజువల్గా మనకి ఐవీఎఫ్ అంటే మన ఇది ఏఎంహెచ్ని బట్టి, ఎగ్ నెంబర్స్ని బట్టి, సో సెల్ఫ్ ఎగ్స్కి మనం ట్రై చేసినప్పుడు సో వన్స్ ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు మన ఎగ్ క్వాలిటీ అనేది బాగుందా లేదా అనేది తెలుస్తుందన్నమాట. సో ఎంబ్రియోస్ అనేవి బాగానే వచ్చాయి అంటే యూజువల్గా మనం Day 5 ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసుకుంటే బెటర్. సో అట్లా కూడా ఫ్రీజ్ చేసుకున్నప్పుడు మనకి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయించుకుంటే బెటర్ అనమాట ఆ ఎంబ్రియోస్ మీద. అంటే దానివల్ల ఏంటి అంటే మనకి బేబీలో ఏమన్నా ఎనామలీస్ అనేవి ఉన్నాయా, సో అట్లా యూప్లాయిడ్ బేబీస్ అంటే ఎనామలీ ఏం లేని బేబీస్ని ఫ్రీజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ టెస్టింగ్ చేసుకోవడం వల్ల. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి వన్స్ ఇది 40 ఇయర్స్ క్రాస్ అయింది అంటే ఒకటి ఏంటి అంటే మనం అట్లానే కొంచెం ఇది ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనేది కూడా కొంచెం తగ్గొచ్చు అనమాట.
సో మనకి ఫస్ట్ టైంలోనే కొంచెం సక్సెస్ అనేది కూడా కొంచెం తక్కువ ఉంటుందన్నమాట నార్మల్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 35 బిలో ఇయర్స్. అట్లాగే మనకి ఎగ్స్ అనేవి ఎంబ్రియోస్ అనేవి తక్కువగా వస్తే పూలప్ సైకిల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే మనం 2 టైమ్స్ అట్లా ఐవీఎఫ్ చేయించుకొని వన్స్ ఎంబ్రియోస్ని పూల్ చేసుకొని ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకోవడం, అట్లానే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకోవడం, అట్లా కూడా అది కూడా బెటర్ అనమాట. సో నెక్స్ట్ మనకి అంటే వన్స్ 40 ఇయర్స్ క్రాస్ అయింది అంటే ఇవన్నీ చూసుకొని, అట్లాగే కొంతమందికి ఎగ్స్ అనేవి సరిగ్గా లేకపోతే డాక్టర్ డోనార్ ఎగ్స్ కూడా సజెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వన్స్ 40 ఇయర్స్ వచ్చాయి అంటే తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్.